సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రానికి చేసేదేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ఫలితం ఉండదన్నారు. మరోవైపు గత అసెంబ్లీలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి 6 నెలలైనా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. హామీలపై ప్రశ్నిస్తే రాహుల్ ప్రధాని అయితే హామీలు నెరవేరుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ ప్రధాని అయ్యేది లేదు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే పరిస్థితులు లేవని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, యువతకు ఉపాధి ఉద్యోగాలు రావాలంటే బీజేపీతోనే సాధ్యమని, మోదీతో కలిసి దేశసేవ కోసం పనిచేసేందుకు తనను ఆశీర్వదించాలని కోరారు ఈటెల రాజేందర్. రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలు క్షేమంగా ఉండాలంటే మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొన్నంటే ఓట్లేసినాం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, ఢిల్లీకి పోయి కూడా చేసేది లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తే మనకేం లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిండు, ఎన్ని హామీలు ఇచ్చిండో అవన్నీ మీకు కూడా గుర్తులేవు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా అన్నీ మర్చిపోయిండు. ఒక్కడి మాత్రం చేసిండు, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడన్నా అమలు చేసిండా మా ఆడబిడ్డ చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నెలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, బ్యాంకులో మొదటి వారమే వేస్తా అని చెప్పిండు. 6 నెలలైంది, ఒక్క ఆడబిడ్డ అకౌంట్లో అయినా 2500 రూపాయలు వేసిండా? 2000 రూపాయల పెన్షన్ ఉండే 4000 ఇస్తా అని చెప్పిండు, 4000 రూపాయల పెన్షన్ వస్తుందా? ఇవాళ కొత్త పెన్షన్ లేవు, సకలాంగులకు